గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తల వాస్తవం. నా పేరు రాజేష్. వివిధ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ తీసుకుంటే, నమస్తే తెలంగాణలో సల్మాన్కు 5 ఏళ్ల జైలు, హిట్ అండ్ రన్ కేసులో 13 ఏళ్లకు కొలిక్కి వచ్చిన కేసును వార్త చూస్తున్నాం. మధ్యంతర బెయిల్ మంజూరైన తర్వాత కోర్టు నుంచి ఇంటికి వెళ్తున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ రుజువైన 8 అభియోగాలు, బోరున విలపించిన కండల వీరుడు. బాంబే హైకోర్టు మధ్యంతర బెయిల్, రేపటి వరకు సల్మాన్కు ఊరట లభించింది. జీఎస్టీకి లోక్సభ ఆమోదం, ఏకరీతి పన్నుకు మార్గం సుగమం, రాష్ట్రాలకు 5 ఏళ్ల వరకు పూర్తి నష్టపరిహారం, జీఎస్టీ రేటు ప్రతిపాదిత 27% కన్నా తక్కువే ఉంటుందని అరుణ్ జైట్లీ వెల్లడించారు. బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ వాకౌట్ చేసింది. ఆర్టీసీ బస్సుల బంద్, నామమాత్రంగా సర్వీసులు, ప్రయాణికులకు తిప్పలు, సమ్మె విరమించడని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. సజే మీరంటున్న కార్మిక సంఘాలు. ఇక ప్రధాన వార్త మనం చూస్తున్నాం. 20,000 కోట్లతో సిగ్నల్ ఫ్రీ సిటీ, స్వచ్ఛ హైదరాబాద్ కోసం ప్రతిన బుణుదాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. స్వచ్ఛత కోసం స్థానిక అవసరాలకు 200 కోట్లు, బలహీన వర్గాల ఆత్మ గౌరవానికే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, స్వచ్ఛ హైదరాబాద్ కోసం మీడియా ప్రచారం నిర్వహించాలి. త్వరలో పత్రికలు, ఛానళ్ల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ సన్నాహక సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఇక పైన మలుచుకుంటే స్వర్గం, విస్మరిస్తే నరకం, అనాగరిక జీవనం నుంచి విముక్తి కావాలి. హైదరాబాద్ 300 ఏళ్ల కాస్మోపాలిటన్ చరిత్ర, దేశంలోని 6 ముఖ్య నగరాల్లో ఒకటి, నగర ప్రత్యేకతను నిలబెడదాం, చెరువుల్లో మురుగునీరు ఎక్కడ కలుస్తుందో గుర్తించండి అని సీఎం అధికారులకు సూచించారు. భయకంపిత మార్కెట్లో కంపనం, జీఎస్టీ అలజడి, సంస్కరణలపై ఎఫ్ఐఐల ఆందోళన, 723 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్, నిఫ్టీ పతనం 220 పైనే, ఏడాదిలో అతిపెద్ద రెండో పతనం. కీలక ఎజెండాతో ఢిల్లీకి చేరిన సీఎం కేసీఆర్. మరొక వార్త చూస్తున్నాం. స్వాగతం పలికిన ఎంపీలు. ఈనాడు చూద్దాం. ఈనాడులో 5 ఏళ్ల జైలు శిక్ష, బెయిల్తో స్వల్ప ఊరట. సల్మాన్ ఖాన్కు మధ్యమత్తులో కారు నడిపినందుకు ఆయనకు శిక్ష ఖరారైంది. సల్మాన్ వాదనల్ని తిరస్కరించిన సెషన్స్ కోర్టు, కన్నీటి పర్యమంతమైన బాలీవుడ్ హీరో 2 రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. ఎక్కడి బస్సులు అక్కడే, వేతన సవరణ కోసం కార్మికుల సమ్మె, రాష్ట్ర రహదారి రవాణా సంస్థ ఆదాయానికి 25 కోట్లు గండి, ఎస్మా ప్రయోగిస్తామన్న యాజమాన్యం, రాజధానిలో ఆటోలు, సెట్విన్ వాహనాల దిక్కు. వస్తు సేవల పన్నుకు లోక్సభ ఆమోదం, సాయి సంఘం పరిశీలనకు పంపించాలన్న కాంగ్రెస్, తోసిపుచ్చిన జైట్లీ, సభ నుంచి నిష్క్రమించిన విపక్షం. రాజ్యసభలో ఇవాళ పరీక్ష ఉంటుంది. ఈ ప్రభుత్వం కొంతమంది కోసమే అని సోనియా గాంధీ ప్రధాని మోడీని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య నిర్వచనాన్ని మార్చేశారు. సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని సోనియా గాంధీ ప్రధాని దుయ్యబట్టినటువంటి వార్త చూస్తున్నాం. ఇక లక్షల కోట్ల పెట్టుబడులు హైదరాబాద్కు రానున్నాయి. పరిశుభ్ర నగరంగా మార్చుకుందాం. 20,000 కోట్లతో సిగ్నల్ రహిత రహదారులు, 4 ఏళ్లలో 2 లక్షల మందికి 2 పడక గదుల ఇండ్లు, బస్తీ అవసరాలకు 200 కోట్లు. స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం నిర్వహణపైన ప్రతిజ్ఞ చేయించారు ముఖ్యమంత్రి మంత్రులతో, అధికారులతో. జూన్ 1 రాత్రి నుంచే రాష్ట్ర అవతరణ వారోత్సవాలు ఘనంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయం. జిల్లాకు కోటి చొప్పున నిధులు మంజూరు అనేటువంటి వార్త కనిపిస్తోంది. మరింత విస్తృతంగా హరితహారం, 320 కోట్ల మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. స్వచ్ఛ హైదరాబాద్కు రండి, ప్రధాని మోడీని ఆహ్వానించనున్న కేసీఆర్. సాక్షి చూస్తే, సాక్షిలో ఆగమాగం, మంగళవారం అర్ధరాత్రి నుంచే నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులని ఆర్టీసీ సంబంధించినటువంటి సమ్మె వార్త చూస్తున్నాం. అలాగే నేనే వాదిస్తా, కృష్ణా జిల్లాల పంపిణీపై అధికారులతో సీఎం కేసీఆర్. నదీ యాజమాన్య బోర్డు సమావేశాన్ని వాయిదా వేయించండి. శ్రీశైలం, సాగర్లలో పూడికతో నిల్వలు తగ్గాయి, ఆ నీటిని పాలమూరు ఎత్తిపోతలకు మళ్లించేలా బోర్డుకు ప్రతిపాదిద్దాం, అన్ని విషయాల బోర్డుకు తానే వివరిస్తానన్న ముఖ్యమంత్రి. భేటీ వాయిదాకు అంగీకరించిన కృష్ణా బోర్డు. సల్మాన్కు 5 ఏళ్ల జైలు, హిట్ అండ్ రన్ కేసులో శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు. ప్రమాద సమయంలో సల్మాన్ తాగి కారు నడిపాడని స్పష్టం చేసిన కోర్టు, డ్రైవర్ కారు నడిపాడన్న వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం. శిక్ష ఖరారు కాగానే కోర్టు హాల్లోనే కన్నీటి పర్యంతమైన బాలీవుడ్ స్టార్. హైకోర్టును ఆశ్రయించిన సల్మాన్. ఈ నెల 8 వరకు బెయిల్ మంజూరు. నేటి నుంచి 108 సమ్మె అనే వార్త కనపడుతుంది. జీవీకి బాధ్యత అంటున్నటువంటి వార్త చూడొచ్చు. ఆంధ్ర భూమి చూస్తే, ఆంధ్ర భూమిలో విధులకు రాకుంటే తొలగిస్తాం, హాజరైతే క్రమబద్ధీకరణ అవకాశం, తాత్కాలిక సిబ్బందికి ఎండీ ప్రతిపాదన, ఎస్మా ప్రయోగిస్తామని అనలేదని ఆయన వ్యాఖ్యానించారు. సమ్మె సక్సెస్, ఆర్టీసీ సమ్మె కారణంగా వెలవెలబోతున్న హైదరాబాద్ ఇమ్లీబాద్ బస్టాండ్. చేసి చూపుదాం, హైదరాబాద్ను తీర్చిదిద్దితే స్వర్గం, విస్మరిస్తే నరకం. నగరాన్ని 400 భాగాలుగా చేసి అభివృద్ధి, 2 లక్షల మందికి 3 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, బస్తీల అభివృద్ధికి 200 కోట్లు, 20,000 కోట్లతో సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ సిస్టమ్, ఏడాదిలో మార్పు చూపిస్తాం, 6,000 మంది చేంజ్ ఏజెంట్స్. బంగారు భాగ్యనగరం కోసం కేసీఆర్ మాస్టర్ ప్లాన్. సల్మాన్కు 5 ఏళ్ల జైలు, హిట్ అండ్ రన్ కేసులో సెషన్స్ కోర్టు తీర్పు. 2 రోజుల తాత్కాలిక బెయిల్ ఇచ్చిన హైకోర్టు. రేపు బెయిల్ పిటిషన్పై విచారణ. రాజ్యాంగ విరుద్ధంగా మోడీ పాలన నడుస్తుంది, కీలక పదవులు భర్తీ చేయకుండా తాసారం చేస్తున్నారు. లోక్సభలో సోనియా నిప్పులు చెరిగారు. ఉద్యమంగా హరితహారం, మయన్మార్, ఆఫ్రికా నుంచి టేకు విత్తనాలు దిగుమతి చేసుకోవాలి, 320 కోట్ల మొక్కలు నాటే ప్రణాళిక ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.
ఆంధ్రప్రభ చూస్తే ప్రభలో యస్మాస్త్రం, ఎక్కడి బస్సులు అక్కడే, పట్టువిడని కార్మిక సంఘాలు, కఠిన చర్యకు ఆర్టీసీ యాజమాన్యం సన్నద్ధం, వెనుకంజ వేసేది లేదని కార్మిక సంఘాలుంటున్నాయి, అడ్డంగా దోచుకుంటున్న ప్రైవేటు వాహనాలు, ప్రయాణికుల అవస్థలు వర్ణాతీతం, సమ్మె చట్ట విరుద్ధం, ఎస్మ ప్రయోగిస్తాం, కార్మికులకు ఎండీ హెచ్చరిక. స్వర్గమా నరకమా తేల్చుకోవాల్సింది మనమే, మన చేతల్లోనే భాగ్యనగరి భవిత ఉంది, మార్పు మన తీర్పు కావాలి అనుకుంటే చాలు సాధించగలం. స్వచ్ఛ హైదరాబాద్ సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. కేసీఆర్ చెల్లె ఢిల్లీ, నేడు కేంద్ర రక్షణ హోంమంత్రులతో ఆయన భేటీ అవుతున్నారు. 4 రోజులు ఢిల్లీలోనే ముఖ్యమంత్రి ఉంటారు. జీఎస్టీ బిల్లుకు ఓకే, లోక్సభ గ్రీన్ సిగ్నల్, స్టాండింగ్ కమిటీకి పంపాలన్న కాంగ్రెస్, సర్కారు నిరాకరణ, ప్రతిపక్షం వాకౌట్. అట్లాంటాలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు స్వాగతం పలుకుతున్న టీఆర్ఎస్ నేతలు, తెలంగాణ సంస్థల బాధ్యులు. 11ని నిర్మల్కు రాహుల్ గాంధీ రాక, ఆ రోజే ఉస్మానియా విద్యార్థులతో భేటీ, 12 ఉదయాన్నే పాదయాత్ర చేస్తారాయన. రాష్ట్రపతి నోటిఫికేషన్ చాలు, హైకోర్టు విభజనపై రాద్ధాంతం దేనికి, విభజన చట్టానికి లోబడే ప్రత్యేక హైకోర్టు, రాజ్యసభలో కేకే వ్యాఖ్య. మన తెలంగాణ చూస్తే మన తెలంగాణలో బాలీవుడ్ దిగ్భ్రాంతి, సల్మాన్కు 5 ఏళ్లు జైలు శిక్ష వేసిన సెషన్స్ కోర్టు, 2 రోజుల బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. శుక్రవారం పూర్తి స్థాయి విచారణ, షారుఖ్ పరామర్శ, స్పందించిన చిరంజీవి. రోడ్ల రోదన, ఆర్టీసీ సమ్మెతో స్తంభించిన ప్రజా రవాణా, సమ్మె విచ్ఛిన్నానికి యాజమాన్యం విఫల యత్నం. హైదరాబాద్ భాగ్యనగరం, మలుచుకుంటే స్వర్గం, విస్మరిస్తే నరకం. 600 కిలోమీటర్ల మహానగర మహోన్నతికి 400 టీంతో నడుం బిగిద్దాం. స్వచ్ఛ హైదరాబాద్ సన్నాహక సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. మంత్రులతో, అధికారులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ఇవేనా అచ్చే దిన్, మోడీ ప్రభుత్వంపై లోక్సభలో నిప్పులు జరిగిన సోనియా గాంధీ. వార్తల వార్తలు మనతో ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు దేవి ప్రసాద్ గారు, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ, అధికార ప్రతినిధి కమలాకర్ రావు గారు, అలాగే ఎన్ఆర్ఐ చందు గారు గత 17 సంవత్సరాలుగా అమెరికాలో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న నిజామాబాద్ వాసి, అలాగే తెలంగాణ సంస్కృతిని ఎప్పటికప్పుడు ఫ్లోరిడాలో చాటి చెప్తూ అనేక స్వచ్ఛంద సంస్థలకు సుపరిచితులు. చందు గారు వాళ్ళ మనతో ఉన్నారు. సో చందు గారు, ఒకసారి మీ గురించి మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. వాట్ ఈస్ వాట్ నేమ్? థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ టు టీ న్యూస్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ టుడే టు షేర్ మై లైఫ్. ఇక్కడ నుంచి గత 17 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతం నుంచి ఉపాధి కోసం అమెరికా వెళ్ళి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నా ఒక కెరీర్ని స్టార్ట్ చేసి, తర్వాత నాకు వీలున్న సమయంలో స్వచ్ఛంద సంస్థలతో పనిచేసే అదృష్టం అక్కడ కలిగింది. అనునిత్యం అక్కడున్న మనసు ఇక్కడ ఉన్న అనేక మంది తెలంగాణ ప్రాంత వాసుల్లో అందులో నేను ఒక్కరిని అవ్వడం గర్వించదగ్గది. ఎందుకంటే సాంస్కృతిక సాంప్రదాయాన్ని మాలాంటి అక్కడికి వెళ్ళిన ఎంతోమంది సహకారంతో మా పిల్లలకి వచ్చే తరానికి అందిస్తున్న క్రమంలో చాలా సంస్థలతో పనిచేయడం కానీ, అక్కడ ఉన్న యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా అనే దానికి నేను ఒక స్టేట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. తెలంగాణ సంస్కృతిని అక్కడ మీకు తోచిన విధంగా అనేక స్వచ్ఛంద సంస్థలతో అక్కడ మీరు వ్యాప్తి చేస్తూ ఉంటారు. సో ఎటువంటి సాటిస్ఫాక్షన్ ఇస్తూ ఉంటుంది? కన్న తల్లికి జన్మభూమికి మనం ఏమిచ్చినా కూడా రుణం అనేది ఎప్పుడు కూడా తీరదండి. అలాంటిది ఒక సంస్కృతి సాంప్రదాయాలని వంటపరుచుకొని మన ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళడం అనేది అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే భావితరాలకి ఏదైతే మేము అందించాలో మా తల్లిదండ్రులు మమ్మల్ని విద్యావంతుల్ని చేస్తున్నారు. తప్పకుండా ఆ సంస్కారంతో మా పిల్లలకి మన యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను ఇస్తూ మాకు తోచిన అందుబాటులో ఉన్న విద్యని వాళ్ళకి అందించడంలో తప్పకుండా ఒక గర్వించదగ్గ తండ్రిగా మా తల్లిదండ్రులు గర్వించేట్టుగా అక్కడ మేము అందరం కూడా అభివృద్ధి చెందుతున్నాం. సో ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలు ఎలాగైనా తెలంగాణ వాదం ఏదైతే ఉందో మా ప్రాంతంలో, ఫ్లోరిడా అనేది సదరన్ పార్ట్ ఆఫ్ అమెరికా. ఓకే. సో అమెరికా ఈజ్ ఇట్ సెల్ఫ్ ఎ బిగ్ కాంటినెంట్. సో ఒక 50 స్టేట్లలో ఉన్న అనేక తెలంగాణ వాదులు అందరం కూడా ఎప్పటికప్పుడు ఏదో రకంగా మా యొక్క భావాలను ఎక్స్చేంజ్ చేసుకుంటూ భావితరాల కోసం మనం ఏ విధంగా అయితే ఈ సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుకోవాలో ఆ క్రమంలో చాలా వాటితో పనిచేస్తూ ఉంటాం. రైట్. దేవిప్రసాద్ గారు, మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. సో నిన్న స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ అనేటువంటి సన్నాహక సమావేశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కండక్ట్ చేశారు. 20,000 కోట్లతో సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ను మార్చాల్సినటువంటి అవసరం ఉంది. సో హైదరాబాద్ను మలుచుకుంటే స్వర్గం, ఒకవేళ కనుక ఏమాత్రం విస్మరించిన భవిష్యత్తులో నరకంగా మారబోతుంది అనేది. సో ఏం చేసినా మన చేతల్లోనే హైదరాబాద్ భవిష్యత్తు ఆధారపడి ఉంది అనేది. సో నిన్న ఎటువంటి ఉద్బోధన జరిగింది ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులకు కావచ్చు, అధికారులకు కావచ్చు? నిన్న ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నగరం అంటే గత చాలా కాలంగా హైదరాబాద్ నగరాన్ని ఒక సమగ్రమైనటువంటి దృష్టితో పాలకులు చూడకపోవడం వల్ల హైదరాబాద్ నగరం విస్తరించినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలకు కానీ, ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి కానీ, వలస వచ్చేటువంటి వాళ్ళకి కానీ ఒక సరైనటువంటి మౌలిక సౌకర్యాలు అందించినటువంటి ఒక నగరంగా
రోజు రోజు రూపుదిద్దుకుంటున్నటువంటి తరుణంలో హైదరాబాద్ నగరానికి వచ్చినటువంటి ప్రతి బిడ్డకి అన్ని మౌలిక సౌకర్యాలు ఉండాలనేటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న స్వచ్ఛ తెలంగాణ పేరు మీద నిన్న ఇందులో 400 డివిజన్లు, అంటే హైదరాబాద్ నగరం ఇంత పెద్ద విశాలమైనటువంటి నగరాన్ని ఒక 400 డివిజన్లుగా విస్తరించి దాదాపు 1.5 స్క్వేర్ కిలోమీటర్ నుంచి 2 స్క్వేర్ కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి వాటికి ఇన్ఛార్జీలుగా పెట్టి వాలంటీర్లు దాదాపు ఒక 35,000 మందిని అందులో భాగస్వామ్యం చేసి మొత్తం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కాలనీలైనా బస్తీలైనా ఇంకా వేరే నివాస ప్రాంతాలైనా మొత్తంగా కూడా ఒక పరిశుభ్రమైనటువంటి నగరంగా మార్చాలి, పర్యావరణానికి అనుకూలమైనటువంటి నగరంగా మార్చాలని అనేక కోణాల్లో నిన్న ముఖ్యమంత్రి గారు ఉద్బోధించారు. పరిశుభ్రత దగ్గర నుంచి అవసరమైతే పర్యావరణ సమతుల్యం పాటించడానికి చెట్లు ఎట్లా నాటాడు అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికను రూపొందించుకొని ఒక 4-5 సంవత్సరాల్లో ఒక గొప్ప మహానగరంగా హైదరాబాద్ నగరంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక తపనతో నిన్న ముఖ్యమంత్రి గారు, అందుకే నిన్న ఆయన చెప్పినటువంటి కొటేషన్ చాలామందిని కూడా నిన్న విశేషంగా ఆకర్షించింది. ఇది అభివృద్ధి చేయదలుచుకుంటే మనం స్వర్గంలా మార్చేటువంటి అవకాశం మనందరి చేతిలో ఉంది, ఒకవేళ విస్మరిస్తే ఇది నరకంగా మారుతుంది అనేటువంటి మాటని నిన్న ఆయన చాలా సందర్భాల్లో ఉటంకించడం జరిగింది. అలాగే సిగ్నల్ ఫ్రీగా సిటీగా మార్చడం కానీ, ఇలా హైదరాబాద్ నగరంలో ఎక్కడికి పోవాలన్నా కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, రోడ్లకు కానీ ఇక్కడ సిగ్నల్స్ కానీ, దాదాపు ఇప్పుడు వనస్థలీపురం నుంచి సెక్రటరీ చేరుకోవాలంటే 1.5-2 గంటల ప్రయాణం అయ్యేటువంటి ఒక పరిస్థితి దాపరిస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి దీన్ని మనం వీలైనంత మేరకి ఒక ఫ్రీ సిగ్నల్ సిటీగా మార్చాలనేటువంటి తపన, అలాగే అవసరమైన దగ్గర స్కైవేలు కట్టడం కానీ, రోడ్డుకు సంబంధించినటువంటి విస్తరణ కార్యక్రమాలు కానీ, అలాగే ఎంఎంటీఎస్ రావడం కానీ, ఇవన్నిటిని కూడా ఒక సమన్వయం చేసుకొని కోఆర్డినేషన్ చేసుకొని, ఇలా రోడ్ల అభివృద్ధిలో కూడా డిపార్ట్మెంట్ మధ్య కోఆర్డినేషన్ లేదు. నిన్న అందుకే 400 మంది అధికారుల్ని హైదరాబాద్ నగరంతో అనుబంధం ఉన్నటువంటి అందరి అధికారులు, అంటే అన్ని శాఖల అధికారులని సమన్వయం చేయడం ద్వారా హైదరాబాద్ నగరంలో విస్తరించేటువంటి హైదరాబాద్ నగరాన్ని ఒక సంపూర్ణమైనటువంటి నగరంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం నిన్న ఉద్బోధన చేయడం. రైట్. కమలాకర్ గారు, తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎటువంటి ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లారో అదే ఉద్యమ స్ఫూర్తితో వాళ్ళ హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసుకోవడం అవసరం ఉందనేటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి చెప్తున్నారు. సో ఎటువంటి స్ట్రాంగ్ సంకల్పం కనిపిస్తుంది హైదరాబాద్ని భవిష్యత్తులో బాగా డెవలప్ చేసే దిశగా? ముఖ్యమంత్రి నిన్న అధికారులతో మంత్రులతో ప్రతిజ్ఞ కూడా చేయించారు. సో ఏ విధంగా హైదరాబాద్ను మలుచుకోవాలన్నటువంటి పూర్తిగా ఆయన వివరించారు. హైదరాబాద్ ప్రత్యేకించి వివిధ వర్గాల వారు హైదరాబాద్కి రావడం, ప్రత్యేకించి సీమాంధ్రలో హైదరాబాద్ను ఒక బిజినెస్ సెంటర్గా ఉంచుకుని ఎక్స్ప్లాయిట్ చేసే విధంగా ఏ విధంగా అయితే అభివృద్ధి చేసారో అది హైదరాబాద్ ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నదంటే స్వర్గం నరకం మధ్యలో ఊగిసలాడుతుంది. మనం దాన్ని బాగు చేసుకుంటే స్వర్గం వైపు వెళ్తాము, లేకపోతే నరకం వైపు వెళ్ళడం తథ్యం. ఇది తెలంగాణలో రాజధాని యొక్క పరిస్థితి. ఈరోజు మనం హైదరాబాద్ జనాభా గురించి చేసినట్టుంటే తెలంగాణ ఉద్యమంలో అందరూ కూడా దేవిప్రసాద్ మేమందరం నిరంతరంగా గవర్నమెంట్ ఇచ్చిన అంకాలతోటి 80 లక్షల జనం 80 లక్షల జనం అని కృష్ణ కమిటీ ముందు చెప్పాము, ప్రపంచమంతా చెప్పాము 80 లక్షల జనం హైదరాబాద్లో అని చెప్పాము. కానీ సమగ్ర సర్వే చేసిన తర్వాత ఒక 3 నెలల తర్వాత సర్వే చేసిన తర్వాత 1,20,00,000 జనాభా అన్నారు. ఇంకా మళ్ళీ ఇంకోసారి సర్వే చేసి ఉంటే 1,50,00,000 వచ్చే పరిస్థితి ఉన్నది. ఈ జనాభాను ఏ విధంగా మనం వాళ్ళ ఆరోగ్యకరమైన పరిస్థితులు వాళ్ళు కల్పించాలి, అదేవిధంగా ఏ ప్రాంతాల లోపల ఏ విధంగా అభివృద్ధి అభివృద్ధి పరచాలి అన్నది ఒక ప్రభుత్వంతో కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక రోజుకు 2 రోజుల కొరకు కాకుండా చిత్తశుద్ధితోటి కేసీఆర్ గారు నేను చెప్పిన చిత్తశుద్ధితోటి నిరంతరంగా ఆయన ఒక్కడే కాకుండా ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగం అంతా ఒక్కడు చేసినటువంటి ఏ పని కాదు, ప్రభుత్వం యంత్రాంగం అంతా దాన్ని కూడా కదిలిచ్చేసేయాలి. నిన్న ప్రమాణం చేయించారు. ఆ ప్రమాణాన్ని క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ వరకు నిరంతరంగా విజిలెన్స్ ఉండవలసిన అవసరం ఉన్నది. దానికి ప్రభుత్వం కాదు, జాయింట్ యాక్షన్ కమిటీ అటువంటి స్వచ్ఛంద సంస్థలు మరి ప్రభుత్వం ఇలా ప్రకటించింది, దాన్ని ఏ విధంగా దాన్ని రక్షించుకుంటున్నాం అని చేసినట్టుంటే తప్పకుండా ఇది మంచి పరిస్థితి. ముఖ్యమంత్రి అదే చెప్తున్నారు, విస్తృతంగా ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి 16th నుంచి స్వచ్ఛ హైదరాబాద్ ప్రోగ్రామ్ సంబంధించి 2 ప్రచారం ఒక భాగం. ప్రచారం కంటే ఎక్కువ చిత్తశుద్ధి ఉండాలి, వాళ్ళ లోపల మార్పు తేవాలి. ప్రచారం అన్నది మార్పు తీసే దశ కాదు, వాళ్ళ లోపల మార్పు తీసుకొచ్చింది క్షేత్రస్థాయిలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినట్టు ఉండాలి. ఆ ప్రణాళిక ఏ విధంగా చేయాలంటే ఏ ఒక్క వ్యక్తితోనే కాదు,
వ్యక్తి ఎంత శక్తివంతుడైనా కానీ ఒక టీం వర్క్ ఉండవలసిన అవసరం ఉన్నది. ఆ టీం వర్క్ తోటి క్షేత్రస్థాయి లోపల మొత్తం సొసైటీని, ఒక పార్టీ పరంగా గవర్నమెంట్ పరంగా కాదు, సొసైటీని అందరినీ కూడా ఇన్వాల్వ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దీనిలో ప్రత్యేకించి స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో చిత్తశుద్ధితో చేసే స్వచ్ఛంద సంస్థలు, ఎన్ఆర్ఐ డెవలప్మెంట్ ఫోరమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు చాలామంది ఎన్ఆర్ఐలు ఇప్పుడు మీ కాకతీయ మిషన్ కాకతీయలో భాగస్వామ్యం పంచుకుంటున్నారు. ఇక్కడ లోకల్ వాళ్ళకంటే ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు. అలాంటి పథకాలను హైదరాబాద్లో కూడా ఎన్ఆర్ఐలనే కాదు, దేశంలో ఉన్న మిగతా ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఏ వర్గాల వాళ్ళు ఉన్నారో ఆ వర్గాల వాళ్ళందరినీ కూడా మనం ఐక్యంగా వాళ్ళందరినీ కలుపుకోలుతనంగా మనం ఇన్వాల్వ్ చేసినప్పుడే సత్వర ఫలితాలు వస్తాయి. రైట్. చందు గారు, హైదరాబాద్ రోజు రోజు విస్తృతి మరింత పెరుగుతుంది. ఇంకా భవిష్యత్తులో హైదరాబాద్ విశ్వనగరంగా మారేటువంటి క్రమంలో ఇంకా హైదరాబాద్ ఇంకా మరింత విస్తృతంగా అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. సో ఇటువంటి పరిస్థితులు ఇవాళ ప్రభుత్వం తలపెడుతున్నటువంటి స్వచ్ఛ హైదరాబాద్ 16th నుంచి అది ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతుంది. ఎటువంటి నాంది అనుకుంటున్నారు హైదరాబాద్ ప్రక్షాళనకి, హైదరాబాద్ ఒక క్లీన్ సిటీగా మారేందుకు? సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎటువంటి కోణంలో ఇవాళ హైదరాబాద్ డెవలప్ కావాల్సిన అవసరం ఉంది? హైదరాబాద్ అనేది ప్రపంచం ఎరిగిన నగరం. ఇది మన గూగుల్ వాళ్ళు ప్రత్యేకంగా మన హైదరాబాద్ నగరాన్ని గుర్తించినారు. విశ్వవ్యాప్తంగా హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇది అమ్మ ఒడిలాగా అందరినీ తన దగ్గర చేర్చుకుంటుంది. ఈ క్రమంలో ఒక కోటిన్నర జనాభా ఇక్కడ ఉండొచ్చు అనేది నా యొక్క అవగాహన. ఈ స్వచ్ఛ భారత్ అనేది చక్కని కార్యక్రమం. కానీ స్వచ్ఛ భారత్ అనేది మనం ఒక పౌరునికి ఒక స్వచ్ఛమైన గాలిని, నీటిని అందించిన క్రమంలో వాళ్ళ యొక్క జీవనశైలిని, వాళ్ళ యొక్క ఆరోగ్య బాధ్యతగా మనం ఒక భావిస్తే తప్పకుండా మన హైదరాబాద్ అనేది రెండు రకాలుగా ఒక క్లీన్ ఎనర్జీ ఆర్ ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న వాటర్ కానీ వీటన్నిటికి సంబంధించిన వాటిలో చూస్తే ప్రతి పౌరులు చైతన్యవంతుడు అవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే మనము ఈ చెత్త అనేది మన బాడీని ఎంత జాగ్రత్తగా వేస్ట్ని వేయకుండా చక్కగా కాపాడుకోవాలనుకుంటామో ఒక పౌరునిగా ప్రథమ బాధ్యతను గుర్తిస్తే తప్పకుండా మన ఇంటి నుంచే ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు నీ ఇల్లు క్లీన్గా ఉంచుకోవాలి. మన ట్రాష్, హౌస్ హోల్డ్ ట్రాష్, దాన్ని ఏ విధంగా అయితే మనం మేనేజ్ చేసుకోగలుగుతామో అనే దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తే ప్రతి పౌరుడు చైతన్యవంతుడు అవుతాడు. దానికి అనుకూలంగా ప్రభుత్వం ఏదైతే ఒక పాలసీస్, ప్రొసీజర్స్ని క్రియేట్ చేస్తుందో దాన్ని హౌ యూ మేనేజ్, హౌ యూ రీసైకిల్ అనే దానిపై చక్కని పాలసీస్, ఇండస్ట్రీ వేస్టేజ్ కానీ హౌస్ హోల్డ్ వేస్టేజ్ కానీ 2 డిఫరెంట్ ఎంటిటీస్గా నేను భావిస్తాను. ఎందుకంటే హైదరాబాద్లో అనేక ఇండస్ట్రియల్ ఇక్కడ ఉన్నాయి. వాటి వల్ల జనరేట్ అవుతున్న వేస్టేజ్, దానికి ఎలాంటి పాలసీస్ అండ్ గైడ్లైన్స్ మనం ఫాలో అవుతున్నాం? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అనేది ఉందా? ఉండకపోతే హైదరాబాద్ నుంచే స్టార్ట్ చేస్తే దేశవ్యాప్తంగా వ్యాపించే అవకాశం ఉందనేది నేను భావిస్తాను. దేవకృష్ణ గారు, కమలాకర్ రావు చెప్పినట్టుగా కేవలం ఒక ప్రచారం మాత్రం సరిపోదు, పూర్తిగా ఒక చిత్తశుద్ధి అనేది ఇటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఉండాల్సింది మెయిన్ కాదు అనేది కమలాకర్ రావు గారి సూచన. తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మన ఊరు మన ప్రణాళిక అని చెప్పి ఇప్పుడు గ్రామాలకు సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక ప్రణాళిక మొన్న తయారు చేయడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని కూడా ఒక 400 డివిజన్లుగా విభజించి ఆ డివిజన్కి అవసరమైనటువంటి మౌలిక సౌకర్యాలు, కేవలం మనం స్వచ్ఛంగా ఉంటే సరిపోదు, అవసరమైనటువంటి వాటర్ డిశ్చార్జ్ చేయడానికి డ్రైనేజ్ ఫెసిలిటీ ఉండాలి, అవసరమైనటువంటి లైటింగ్ ఫెసిలిటీ ఉండాలి, అవసరమైనటువంటి డంప్ యార్డ్, ఎక్కడైతే మనం చెత్త తీసుకుపోయి వేయడానికి డంప్ యార్డ్లకు సంబంధించినటువంటి స్థలాన్ని గుర్తించాలి. అలాగే పార్కులు, పర్యావరణం, ఇవన్నీ కూడా సమతుల్యం చేయాలంటే అందుకే నిన్న ముఖ్యమంత్రి గారు చాలా సూక్ష్మ ప్రణాళిక చెప్పారు. మీరు ఆ 1.5 కిలోమీటర్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని, అక్కడ ఉండేటువంటి కవులను కానీ, కళాకారులు కానీ, సెలబ్రిటీలను కానీ, రాజకీయ నాయకులు కానీ, పార్టీలకు అతీతంగా అందరినీ మనం ఇంటరాక్షన్ అయ్యి ఆ బస్తీకి, ఆ కాలనీకి కావాల్సినటువంటి ఏమేమి సౌకర్యాలు కావాలో ఆ సౌకర్యాలు చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం నుంచి ఇంత ఆదరణ, ఇంత ప్రోత్సాహం లభిస్తున్నటువంటి సందర్భంలో హైదరాబాద్ నగరవాసులకు ఇది ఒక అదృష్టంగా భావించి తమ కాలనీల్ని, తమ బస్తీల్ని అభివృద్ధి చేసుకునేటువంటి దానిలో ఇలా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం. ఇంతకుముందు చందు గారు చెప్పినట్టు హైదరాబాద్ నగరానికి సంబంధించి కూడా ఇలా చాలామంది ఎన్ఆర్ఐలు కానీ, మహారాష్ట్ర నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ దశాబ్దాలుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ 400 డివిజన్లో చాలా డివిజన్లు ఇవాళ కాకతీయ మిషన్కి ఎట్లయితే స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వస్తున్నారు, రేపు డివిజన్ల అభివృద్ధిలో కూడా వాళ్ళు భాగస్వాములు అవుతారు. ఇది పార్టీలకు సంబంధించినటువంటి పని కాకుండా మొత్తం ప్రజలకు సంబంధించినటువంటి ఒక పనిగా నిన్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయించడం అనేటువంటిది ఇలా ప్రతి మొత్తంగా ఊర్లో మనం మొత్తంగా ఉంటామని కాదు, రోజుకు అవసరమైతే కనీసం 3 గంటలైనా మనం ఉండాలి. ముఖ్యమంత్రి, గవర్నరు,
అలాగే అందరూ అంటే పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఉంటున్నారంటే మొత్తంగా ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి కమిట్మెంట్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి వచ్చి కూర్చున్నాడంటే డెఫినెట్గా ఆ డివిజను, ఆ బస్తీ, రకరకాల కార్యకలాపాలు కూడా చేసేటువంటి యంత్రాంగం కదిలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలా మొత్తం హైదరాబాద్ నగరాన్ని అంతా కూడా ఒక సుందరమైనటువంటి నగరంగా అంటే ప్రతి పౌరునికి ఇక్కడ అవసరమైనటువంటి మౌలిక సౌకర్యాలు, ఉపాధి పథకము, అలాగే ఇక్కడ ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు కూడా ఇలా ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఇందులో భాగం కావాలి. ఎందుకంటే ఈ అనారోగ్యం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీలు తమ క్లెయిమ్ చేసుకునేటువంటి వాళ్ళకు, పాలసీ హోల్డర్లకు చాలా డబ్బులు చెల్లిస్తూ ఉన్నాయి. రేపు ఒకవేళ ఈ పర్యావరణం ఇదంతా మంచిగా అవుతుంటే కూడా అనారోగ్యం జరగకుండా ఉంటుంది, వాళ్ళకు కూడా లాభాలు వస్తాయి. కాబట్టి అటువంటి కంపెనీలు కూడా ఇందులో భాగస్వామ్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాదు ప్రత్యేకించి ప్రకృతి హైదరాబాద్ ఎంతో స్వచ్ఛంగా ఉంచింది, కానీ దాన్ని అస్తవ్యస్తం చేసింది మానవుడే. ప్రపంచంలోనే కాదు, ఇండియాలో కూడా, ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ సమతుల్యమైన వాతావరణం ఈ హైదరాబాద్లో ఉన్నట్టు ఎక్కడ లేదు. మీకు ఢిల్లీ తీసుకోండి, బెంగళూరు తీసుకోండి, చెన్నై తీసుకోండి, కలకత్తా తీసుకోండి, తర్వాత మీరు బాంబే తీసుకోండి. ఈ 5-6వ సిటీ మనది ఉన్నట్టుంటే ఈ అన్ని సిటీల కంటే మంచి వాతావరణం హైదరాబాద్. మిగతా ఎక్కడ వచ్చినా కానీ ఆస్తమా పేషెంట్లు అందరూ మిగతా క్యాపిటల్ నుంచి మన హైదరాబాద్కి వచ్చేసేసి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఎంతోమంది, కలకత్తా నుంచి వెళ్ళి, బాంబే నుంచి స్థిరపడ్డ వాళ్ళు, ఢిల్లీ నుంచి వెళ్ళి పంజాబ్ స్థిరపడ్డ వాళ్ళు. ఎందుకు మీరు వచ్చారంటే మా అక్కడ ఆరోగ్యం బాగలేదానికి ఇక్కడ స్వచ్ఛంగా ఉన్నారు, స్థిరపడి తరతరాలుగా ఇక్కడ హైదరాబాద్ ఇండ్లుగా స్థలంగా చేసుకున్నారు. ఇటువంటి వాతావరణం ప్రకృతి మనకి ఇచ్చినట్టుంటే మనం ఏం చేస్తున్నాం? మనం హుస్సేన్ సాగర్ని ఏం చేస్తున్నాము? మనం ఇంకా ఈ దాడులను ఏం చేస్తున్నాము చూసినట్టుంటే ఇది ఈ సమాజం తప్పకుండా తెలంగాణ సమాజం, ఇప్పుడు ఇదివరకు ఆంధ్రప్రదేశ్ ఉందా కానీ ఇప్పుడు తెలంగాణ సమాజం వాళ్ళు చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దవలసిన అవసరం ఉన్నది. ఏ విధంగా అయితే తెలంగాణ బంగారు తెలంగాణ కావాలని పోరాటం సాధించుకున్నాము, ఆ విధంగా ఈ పోరాట ప్రగతితోటి స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా కూడా అన్ని సంఘాలు అన్ని కోణాల నుంచి వెళ్ళి హైదరాబాద్ మనం స్వచ్ఛ హైదరాబాద్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రత్యేకించి మీరు హైదరాబాద్ గురించి మాట్లాడాలని ఉంటే హైదరాబాదు ఏ విధంగా విస్తరించింది, దానికి ఒక ప్రణాళిక ఉన్నదా? అస్తవ్యస్తమైన ప్రణాళిక కదా. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీకు 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వక తప్పదు. ఒకటి మెట్టుగూడ అన్నది అస్తవ్యస్తమైన పరిస్థితి, అక్కడ అందరు మొత్తం రైల్వే కాలనీ, అది అన్ని రాష్ట్రాల వాళ్ళకి రైల్వే కాలనీ అయినా